ప్రతిపక్షంలో మేముండి ప్రతిపక్షంగా మేము రైతులకు మద్దతు ఇస్తే ఫోన్లు చేసారు, ఫోన్లు ట్యాపింగ్ చేసారు, రైతులను రెచ్చగొట్టిండ్రు, రైతులను చేశారు అని చెప్పి మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. దీన్ని బేషరతుగా మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి గారిని బేషరతుగా విడుదల చేయాలి. అదేవిధంగా రైతులను కూడా బేషరతుగా విడుదల చేయాలి. 6 నెలల నుంచి ఫార్మా కంపెనీ మాకు వద్దు అని చెప్పి లగచర్ల పుచ్చర్ల తండ దాదాపు 6 గ్రామాల్లో నుండి 6 నెలల నుండి అక్కడ ధర్నాలు చేస్తున్నారు, సామూహికంగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, కోడంగల్ కాన్స్టిట్యున్సీ ముఖ్యమంత్రి గారికి ఈ 6 నెలల నుండి ఏం కనిపిస్తలేదా? 6 నెలల నుండి ఈ రైతుల వద్ద కోస వాళ్ళకి అర్థమైతే లేదా? 6 నెలల నుండి వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళందరూ రైతులంతా ఏం చేశారు? మాకు సీఎంగా ఉంటే రేవంత్ రెడ్డి గారు గెలిస్తే సీఎం అయితే మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అవుతుంది, డెవలప్మెంట్ అయిన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక ఫార్మా కంపెనీ తెచ్చి అల్లకొల్లం చేసి కోడంగల్ కాన్స్టిట్యున్సీ లోపల ఈ రోజు ఒక ఉచితంగా వాతావరణంగా సృష్టిస్తున్నారు. రైతుల అభిప్రాయాలు సేకరించుటకు వచ్చిన సందర్భంలో మరియు భూములు కోల్పోతున్న రైతులకు వాళ్ళకు అండగా నిలుచుటకు వారికి మద్దతుగా ఇవ్వడానికి మాజీ ఎమ్మెల్యే ప్రియతమ నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు వాళ్ళకు మద్దతు పలకడం జరిగింది. ఈ సందర్భంలో మరియు ఈ అరాచకాల ప్రభుత్వం మరియు అధికారులని బలిపశువులను చేసి వాళ్ళని మధ్యలో పెట్టి మరి ఈ కార్యక్రమం వీళ్ళు దౌర్జన్యంగా చేసి ఈ విధంగా పాల్పడడం జరిగింది. మరియు రైతులు భూములు కోల్పోతున్నందుకు వాళ్ళకు మద్దతు పలకడం తప్ప వాళ్ళ రైతులకు మద్దతుగా నిలిచినందుకు మరి వీళ్ళు ప్రజా పాలనలో మరియు 6 గ్యారెంటీల సంగతి ఏంటి? వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు, వీళ్ళు గ్యారెంటీలు, పథకాలు ప్రజలకు అమలు చేయకుండా ప్రజలకు అన్యాయం చేస్తూ